ప్రస్తుతం పుష్ప 2 మాస్ హిస్టీరియా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుష్ప 3కి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన పుష్ప 2 ద రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 3 ఉంటుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుంది. అది నిజం చేస్తూ తాజాగా ఓ ఫోటో బయటకు వచ్చింది. ఈ సినిమాకు సౌండ్ ఇంజనీర్గా ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకొట్టి పనిచేశారు. ఆయన తన టీంతో కలిసి దిగిన ఫోటో వెనుక పుష్ప 3 టైటిల్ ఉంది. అందులో పుష్ప 3 ది ర్యాంపేజ్ అని ఉండడంతో పార్ట్ 2 చివరిలో 3వ భాగానికి సంబంధించిన హింట్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. కొన్ని రోజుల కిందట కూడా పుష్ప 3కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ట్రెండ్ అయ్యాయి. పార్ట్ 3 ఉంటుందని బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా అల్లు అర్జున్ కూడా స్పష్టం చేశారు. అయితే పుష్ప 2 క్లైమాక్స్లో పార్ట్ 3కి లీడ్ ఇస్తూ కొన్ని సన్నివేశాలను చూపిస్తారట. పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే రెండో పార్ట్ పూర్తయిన వెంటనే మాత్రం అది పట్టాలెక్కదని అంటున్నారు. 2-3 ఏళ్ల తర్వాతే పార్ట్ 3కి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు సుకుమార్కి అటు అల్లు అర్జున్కి వేరే కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. అవి పూర్తి చేయడానికి ఖచ్చితంగా 2 ఏళ్లు కావాల్సిందే. ఆ తర్వాతే పార్ట్ 3కి సంబంధించిన పనులు మొదలవుతాయి. ఈలోగా పుష్ప యూనివర్స్ వివిధ రూపాల్లో వినోదాన్ని పంచుతుందని సమాచారం. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పుష్ప వైల్డ్ జాతరలోనూ అభిమానులు దర్శకుడు సుకుమార్ని పార్ట్ 3 గురించి అడిగారు. నేను మీ హీరోని 3 ఏళ్లు కష్టపెట్టాను. మీరు మీ హీరోని అడగండి. నేను నా ఫ్రెండ్ని అడుగుతాను. నా కోసం మళ్ళీ మరో 3 ఏళ్లు ఇస్తే తప్పకుండా పుష్ప 3 చేస్తానని సమాధానం ఇచ్చారు. అంటే 3వ భాగం అంత త్వరగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదని, ప్రస్తుతం అభిమానులందరూ పుష్ప 2 కోసం మాత్రమే ఎదురు చూడండి అని హింట్స్ ఇచ్చారు సుకుమార్. ఇక పుష్ప 3 విషయం పక్కన పెడితే రానున్న పుష్ప 2 మీద మాత్రం అంచనాలు చాలా హైలో ఉన్నాయి. పుష్ప 2 మూవీ మీద మీ అభిప్రాయం ఏమిటో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.